నేను కూడా చెప్పాలా? నువ్వు ఫ్రమ్ ఇటలీ చెప్పాలి. అలా తెలుసు ఎలాగో కానీ ఫ్రమ్ ఇటలీ కదా, యూ హావ్ టు స్పెసిఫికల్లీ సే దట్ వి ఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్. వాళ్ళకి తెలుసు ఎలాగో కానీ ఇంకా దిస్ ఇస్ శశాంతను. దిస్ ఇస్ శశాంతను. వి ఆర్ ఫ్రమ్ ఇటలీ. I don't understand. Look, I will say this is శశాంతను. అలా say this is శశాంతను. Okay, then you say శశాంతను, I will say we are from Italy. Okay, I'll say we are from Italy. Yes. Okay. You are repeating what I am saying. You are repeating what I am saying. I am walking out. Okay, go. See you then. This is Sheshantanu. We are from Italy. చెప్పాను. Welcome to our channel. చెప్పండి టీచర్ గారు. ఈ రోజు మనం ఒక ఫిష్ ఛాలెంజ్ చేయబోతున్నాం. ఫుడ్ ఏమైనా పెట్టేది ఉందండి ఇట్లే. ఫుడ్ పెట్టడం అంటే చేయాలి కదా, మనమే చేయాలి ఇప్పుడు. అదే చేసుకునేది ఏమైనా ఉందా? టైం చూసావా? That is nice color. I want this. Red is nice. You take that. Okay. ఫుడ్ లో ఉండాలి, దీంట్లో కాదు నైస్ అని. నైస్ వస్తుందిలే. మేము కుకింగ్ చేస్తాము మంచిగా. కట్టుకోవడమే రాదు మళ్ళీ వీడియో. అది కూడా కుకింగ్ కాంపిటీషన్. కుకింగ్ కాంపిటీషన్ అంటే చెఫ్ రెడ్డితో. I am also a chef. You love my dishes. You know, ulli karam spinach. He likes it. He likes it. నువ్వు చెప్పావు ఇట్ వాస్ చెఫ్ స్టైల్. నీ ఉల్లి కారం స్పినాచ్ నాకు నచ్చింది. ఏదో ఏడుస్తున్నానా? నిన్న కూడా లోపల వేసుకుంటుంది నువ్వు. మన శేషారెడ్డి గారు ఈ ఫిష్ ని పట్టుకొచ్చారు. నో, ఇది స్మెల్ ఉందా? ట్రై చేస్తాడు. Not do all these things. We are in competition now. These are the frozen fish. Now we are putting it in water. ఇది unfreeze అవుతుంది in next few minutes. So two different styles లో దాన్ని ఫ్రై చేయబోతున్నాం అండ్ ఎవరిది ఎక్కువ టేస్టీగా ఉంటుందో చూద్దాం. ఇంత కాంపిటీషన్ రావాలంటే ఎట్లా? మరి పోయి చాలా డిషెస్ ఎంత I am a chef, okay? I am a chef. Oh no. I am a chef too. He doesn't know how to cook curries. I love the one who cooks. స్టార్ట్ విత్ ఫస్ట్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి కాబట్టి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఉన్నా కదా అండ్ ఐ ఫర్గట్ ద నేమ్ జింజర్ గార్లిక్. ఫస్ట్ మనము జింజర్ గార్లిక్ పేస్ట్ పట్టుకున్నాం. సో నేను ఆల్రెడీ జింజర్ ని గార్లిక్ ని కట్ చేసి దాని ఒక మిక్సీలో పెట్టాను. మిక్సీ పట్టుకొని వస్తా. మిక్సీ పట్టుకొని రావాలి. హే, దాంట్లో ముళ్ళులు ఉన్నాయి. ఇంతకీ నువ్వు ఏ ఫిష్ తెచ్చావు? అంటే దీనికి ఏదైనా స్పెసిఫిక్ నేమ్ ఉందా? పేరు నాకు తెలియదమ్మా. ఏదో ఇచ్చాడు తీసుకొని వచ్చేసాను ఫిష్ అడిగితే. నేనైతే అపోలో ఫిష్ ఫ్రై ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఇది అపోలో కానప్పుడు అపోలో ఫిష్ ఫ్రై ఎలా చేస్తాను నేను? I am committed to Apollo fish fry. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోలో ఫిష్ ఫ్రై చేసేది అపోలో ఫిష్ అని అంటారని నాకైతే తెలియదు. ఎందుకంటే బేసిక్ గా అన్ని ఫిషెస్ తో అపోలో ఫిష్ ఫ్రై చేస్తారు. టైప్ ఆఫ్ డిష్ నాకు తెలిసినంత వరకు. మేబీ తప్పు అయితే నాకు తెలియదు. ఇన్ దాట్ కేస్ ఐ కెన్ ఆల్సో ఫ్రై దిస్ ఫిష్ ఇంటూ అపోలో ఫిష్. అసలు అది ఏంటో కూడా తెలియకుండా చేస్తున్నావు. షూ 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 వీడియో ఇస్ ఆన్. ఇలాంటివన్నీ చెప్పకు. మన శేషారెడ్డి గారు ఇలా నా కోసం పీసెస్ కట్ చేస్తున్నారు. మర్చిపోయాను, కాంపిటీషన్ ఉన్నప్పుడు నేను ఎందుకు కట్ చేసేస్తాను నీకు? పర్లేదులే, కట్ చేయి. వైఫ్ కోసం మాత్రం చేయవా ఏంటి? నాకు తెలియదు, నీకు నువ్వు చేసుకో. 4 పీసులుగా కట్ చేయి. కట్ చేయవయ్యా. ఐ వాంట్ కాంపెన్సేషన్. 2 ముక్కలు ఇస్తాలే ఫ్రై అయ్యాక. అవసరం లేదు. చెప్పినదంతా రిపీట్ చేయి మళ్ళీ. ఓకే. మిస్టర్ శేషారెడ్డి. మిస్టర్ శేషారెడ్డి, ఐఎమ్ వెరీ సారీ. సారీతో అయితే నేను డైలాగులు అన్నీ చెప్పను. కట్ చేసుకో అయితే. 2 ముక్కలుగా కట్ చేయి. కట్ చేసుకుంటావా డైలాగ్ చెప్తావా? సారీలని నువ్వు అసలు ఒకసారి సారీ చెప్తావు నాకు, నేను చెప్పను. చెప్పు. For what I should say sorry? ఏదో దానికి నేను పెట్టుకుంటా. What is this bank? Bank లో పెట్టుకుంటావా నా సారీల్ని? And then when I hurt you at some point you will use that sorry, yeah? యా, అలా అనుకుంటా ముందు మాట అన్నిటికీ వేసుకుంటా. సెకండ్ ఇప్పుడు లక్షల్లో వస్తాయి సారీ. Hello. సరే చెప్పు, సారీ చెప్తావా కటింగ్ చేసుకుంటావా? Why I should say sorry? Because I wanted to hear it. You wanted to hear it, huh? Yeah. No, నా డిక్షనరీలో సారీ లేపు.
యాడ్ చేయి. సారీ చెప్పు, నా కోసం చేయి. సారీ చెప్పు. నేను చేయను తప్పు సారీ ఎందుకు చెప్పాలి? నేను చెప్పను. ఎప్పుడైనా తప్పు చేసింటావు కదా, అప్పుడు చెప్తాలే. నాకు ఎప్పుడు చెప్పు అప్పుడు చేసుకుంటా. అలా బ్యాంకులని పని చేయవు, సారీ బ్యాంకులని లేవు. ఒక ఫిష్ ముక్కను కట్ చేయడానికి ఇన్ని చేసావు. ఐఎమ్ గోనా టేక్ ద బెస్ట్ పార్ట్. ఓకే, నౌ ఇవి రెండు కొద్దిగా థిన్గా సన్నగా ఉన్నాయి. ఐ థింక్ యూ ఆర్ డూయింగ్ ఎ బిగర్ ఫ్రై కదా. ఐ డోంట్ నో హౌ యూ ఆర్ గోనా డూ ఇట్. ఐఎమ్ టేకింగ్ దిస్ పీసెస్. ఆల్సో మీకు తెలుసా జస్ట్ ఈ ఫిష్ ఎంత ½ kg? ఆల్మోస్ట్ 600 grams. సో 600 grams of fish costed around 10 euros. 10 euros అంటే నియర్ టు 1000 rupees. ఇండియాలో ఎంత? నేను ఎప్పుడు తీసుకోలేదు, ఎప్పుడు తినలేదా? తిన్నాను. ఆల్సో ఇంకో స్ట్రేంజెస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ ఆమ్ కుకింగ్ ఫిష్ ఐ థింక్ ఇన్ మై హోల్ లైఫ్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ ఇన్ ఇటలీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో యు ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ మీ. No, in that case you are also experimenting on me. నో, నేను ఫిష్ చేశాను కానీ కొనలేదు. I have my fish ready. Okay, I cut my fish. First step is done. I'm moving on to next step. ఏంటి మళ్ళీ చెప్పు ఒకసారి. ఐ కట్ మై ఫిష్. ఐ కట్ మై ఫిష్. I am done with cutting my fish. Please cut. You can say that I cut my finger. If I cut my finger is correct, then I cut my fish. ఐ కట్ మై ఫిష్. నేను నాకు సంబంధించిన ఈ యొక్క ఫిష్ ని కటింగ్ చేశాను. ఓకే, నీకు సంబంధించి నాకు సంబంధించి సరే కరెక్ట్ గా చెప్పు, వదిలేస్తా. నేను నా ఫిష్ ని కట్ చేశా. ఓకే, నా ఫిష్ ని. I cut my part of the fish. Your part of the fish. We divided the Sir, fish okay. into two halves. I cut my half of the fish. Your half of the fish. నాదే ఈ ఫిష్ నాదే. Your portion of the fish. Yeah, of course it is my portion. Now it is fine, huh? My portion. Now it is fine, huh? Now it is fine. Fine, My huh? portion of- For you, if this is the right way to say it, I cut my portion of the fish. Okay, క్షమించా. Can I go do my masalas? మసాలాస్. Let me. ఓకే, అచ్చ తెలుగులో మాట్లాడు. అయ్యా, ఇంకో రోజు అచ్చ తెలుగులోనే మాట్లాడుకుంటున్నావు. What is this? నేను వెళ్ళి నా మసాలాలని కలుపుకుంటా. ఓకే, నేను వెళ్ళి What is this? నేను వెళ్ళి ఫిష్ కి కావాల్సిన మసాలాని కలుపుతాను. నీ మసాలా I mean, my masalas which belongs to this fish. ఈ ఫిష్ యొక్క కావాల్సిన మసాలాలను నేను సిద్ధం చేసుకుంటా. ఓకేనా? అమ్మా, సరే ఏదో ఒకటి తగలెట్టు. Now how this is right? You are saying తగలెట్టు and all. యూనో వాడుక భాషలో తగలెట్టు అంటే ఏదో ఒకటి చేసి తగలెట్టు అని. నువ్వు చిట్టిన రోబోకి తగలెట్టు అంటే తగలెట్టేస్తుంది. అర్థమైందా? ఓకే, ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ గోనా గివ్ మీ ఎ రోబో ఇన్ ఫ్యూచర్. నువ్వే ఒక రోబోవే, మళ్ళీ నీకు రోబో కావాలా? పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య. ఏం చేస్తున్నావు? రీల్స్ చూస్తున్నాను, మీ కుకింగ్ వీడియోస్ కాదు. నాకు నమ్మకం లేదు. హీస్ కాపీయింగ్ ఫ్రమ్ యూట్యూబ్. చూడండి, ఐ డోంట్ ట్రస్ట్ యూ. తనైతే ఒక క్యాజువల్ నార్మల్ ఫిష్ ఫ్రై చేస్తున్నాడు. మైన్ ఇస్ అపోలో అండ్ ఆల్. ఓకే, తిన్న తర్వాత చూద్దాం. అపోలోనా లేకపోతే ఎత్తకంటే పోలోనా అని. ఫస్ట్ తను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాడు. ఆఫ్టర్ దట్ ఏంటిది? గరం మసాలా, కొరియాండర్ పౌడర్, చిటికెడు పసుపు, కారం, సాల్ట్. 2 స్పూన్స్ వేస్తాయి కదా, చచ్చిపోతారు. అంటే నువ్వు 2 స్పూన్స్ వేయట్లేదా? నేను ఫుల్ స్పూన్ తీసుకోలేదు, హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను అంతే. తగినంత ఉప్పు. నీ వంటకి నువ్వే కదా చెప్పాలి. కొద్దిగా క్యూమిన్ పౌడర్, కొద్దిగా ఆయిల్. ఇదేంటిది? నీది ఇంత సింపుల్ గా అయిపోయింది. నాదో 4-5 స్టెప్పులు వస్తాయి. కోసం వెయిట్ చేయాలంటే నేను బాగా కూర్చొని మసాజ్ చేస్తూ ఉండాలి ఫిష్ కి. ఫిష్ కి మసాజ్ చేస్తావా? నీది అయిపోయే లోపల నేను తినేసి తొంగుంటాను. తొంగుంటావు. తొంగు వాడు. నీకు తెలుగు నేర్పియాలి. హలో, నువ్వు మీ నంద్యాల తెలుగు వాడుతున్నావు. నేను తిరుపతి నుంచి వచ్చాను. మా తెలుగు వేరుంటది. తెలుగు ఎక్కడైనా తెలుగు. నేనైతే తొంగుంటది యూజ్ చేయలే వర్డ్. సో ఫస్ట్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. ఆఫ్టర్ దాట్ కొద్దిగా కారం యాడ్ చేద్దాం, కాస్తంత గరం మసాలా అండ్ ఆల్సో అదొక నిమిషం. అదేంటో కూడా తెలియకుండా ఎలా యాడ్ చేస్తున్నావు? నేను ధనియాల పొడి యాడ్ చేసే ఉద్దేశంలో ఉన్నా. ఈ ధనియాల పొడి కదా. కాదు, క్యూమిన్ పౌడర్.
So we are gonna add cumin powder. అరే ఏది చెప్తే అదే నాక ఆ ధనియాల పొడి I aim for ధనియాల పొడి, but ధనియాల పొడి is not there. అది ధనియాల పొడి ఇప్పుడు నువ్వు వేసిండేది అదే కదా నాకు కావాలని అడిగాను. సారీ, what is this? ధనియా పౌడర్ Yeah, you said cumin powder. Cumin powder is not dhania powder. Cumin powder is what? Look. Clarify. ఏంటంటే coriander powder is ధనియాల పొడి. Cumin powder is not ధనియాల పొడి. కాదు ఒక నిమిషం ఈ నాలెడ్జ్ తో నాతో కాంపిటీషన్కి వచ్చేద్దామనే హే, ఇదిగోండి పెప్పర్. ఫోకస్. కాస్తంత పెప్పర్ యాడ్ చేస్తాం. సాల్ట్ తగినంత ఉప్పు, నాట్ 2 స్పూన్ల ఉప్పు, తగినంత ఉప్పు. అయిపోయాక దీన్ని మనం బాగా కలుపుకోవాలి. కలుపు కలుపుతున్నాం. అవును, ఫిష్ బజ్జి అయిపోతుంది. మొదలు గుచ్చుకోండి గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడు ఏమొచ్చింది నీకు? నువ్వు ఏం చేస్తున్నావు? కలుపుతున్నా. ఏం కలుపుతున్నావు? ఫిష్ కి మసాలా పట్టిస్తున్నా. మసాలా మామూలుగా పట్టిస్తే చాలు, దాన్ని వీళ్ళ పిసుకాలని అవసరం లేదు. మసాలా బాగా పట్టాలి. అది ఫిష్ కాస్త నుజ్జు అయిపోయి మొత్తం మిక్చర్ అయిపోతుంది. అసలు నాకు తెలియక అడుగుతాను, ఫస్ట్ టైం అంటున్నావు ఇవన్నీ పెట్టుకొని కాంపిటీషన్కి వచ్చేద్దామనే. చూడబ్బా సిద్ధప్ప, ఇది నీ సెకండ్ టైం నువ్వు ఇటలీలో చేస్తున్నా. నేను ఇంతకు ముందు తినలేదు. బయటలో హాస్టల్లో చేసుకొని తింటున్నామా? నా ముళ్ళు గుచ్చుకున్నాయి. సెకండ్ థింగ్ ఫోకస్, నా ముళ్ళు గుచ్చుకున్నాయి. అచ్చా పక్కది కాదు, నా ముళ్ళులో ఫిష్ ఎందుకు తెచ్చా? ఆల్సో మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాం. నువ్వు నాకు అడ్డొస్తున్నావు. డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఫిష్ మసాజ్ చేస్తున్నా. అరే ఇదిగో You want some corn flour? నా చేతికి అంత మసాలా ఉంది, మొత్తం పూసేస్తా. నా చేతికి ముళ్ళు గుచ్చుకున్నాయన్నా పట్టించుకోవట్లేదు. దీన్ని చూసారా? పెళ్ళైతే ఇంతే లవ్ అన్ని తగ్గిపోతాయి. ఎందుకు నేను ఎందుకు corn flour యాడ్ చేశాను? ఓకే. అసలు సంబంధం లేకుండా You have to stop this. నువ్వు నన్ను డైవర్ట్ చేస్తున్నావు. ఒకసారి మళ్ళీ ఒకసారి ఏమేమి మసాలా యాడ్ చేస్తావు చెప్పు. పోయి రికార్డెడ్ వీడియో చూసుకోవడానికి ఉంది కదా. అసలు ఏం యాడ్ చేసావు కూడా తెలియదు కదా. నాకు తెలుసు. ఏం తెలుసు? ఈ కప్పులో నాలుగు ఏమున్నాయి దాంట్లో ఓపెన్ చేయకుండా చెప్పు. ఇటు సాల్ట్ ఉందా, అటు పెప్పర్ ఉందా, మీద 2 ఖాళీ ఉంది. ఒకటి ఖాళీ ఉంది, ఇంకో దాంట్లో కొద్దిగా ఉంది. కొద్దిగా నీకు నచ్చిన యాడ్ చేసుకుని ఉంటావు. నాకు తెలిసి క్యూమిన్ పౌడర్. నువ్వు ముందు ధనియాల పొడికి క్యూమిన్ పౌడర్కి రెండింటికి డిఫరెన్స్ తెలుసు. అదే నాకు తెలుసు, దీంట్లో ఉన్నది క్యూమిన్ పౌడర్, నేను యాడ్ చేశాను. అందులో ఉన్నది ధనియా పౌడర్. గాయ్స్, జస్ట్ టు బి వెరీ క్లియర్, నేను యాడ్ చేసి ధనియాల పొడి. అసలు ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ అరే నా you keep diverting me. I am very focused. షీ ఇస్ ట్రైయింగ్ టు మేక్ ఫ్రై. ఓకే, వాటర్ ఎలా చూడకుండా ఎలా యాడ్ చేసిందో చూడండి. See, this should be focus. This is called focusing. You are into be. I'm very focused, okay? నువ్వు చేసింది ఏం లేదా ఫిష్. మసాజ్ చేస్తున్నా. అటు ఇటు పట్టించే అదే. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. మసాజ్ చేస్తున్నా. నువ్వు నీ ఫిష్ మసాజ్ చేసుకోండి. మసాలా బాగా పట్టాలి అంటే మసాజ్ చేయాలి. భలే ఉంది మసాజ్. నువ్వు మసాజ్ చేయట్లేదు. ముళ్ళు ఒక్క ముళ్ళు కూడా లేదు. ఉన్న 4-5 నేను ఫస్ట్ తీసేసాను. అది ముళ్ళే కాదు, చూడు ఎంత సాఫ్ట్ గా ఉందో. పట్టించుకోవట్లేదు అసలు. ముళ్ళు గుచ్చుకున్నాయన్నా ఏం పట్టించుకోలేదు. పచ్చడి అవుతుంది. ఇది కూడా నీ వల్లే. అన్ని డైవర్ట్ చేస్తున్నాము. నన్ను పచ్చడి అయింది. ఓకే ఫ్రెండ్స్, మనం వెళ్ళి ఫ్రై చేసుకుందాం. ఫ్రైలో కలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఫిష్ ని ఫ్రై చేద్దాం. ముందు ఒకటి ఫ్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూసి తర్వాత మిగతావన్నీ ఫ్రై చేద్దాం. ఓకే, నీకే నమ్మకం లేదా? చెక్కింగ్ అబ్బా, చెక్కింగ్. టేస్ట్ చేయలేదా? అంటే క్వాంటిటీ ఎలా చేసావు కూడా గుర్తులేదా? తక్కువైంది. యు ఆర్ డైవర్టింగ్ మీ. హలో, నేను కనిపించట్లేదు. నాది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది తెలుసా. టడా, యు వాంట్ టు టేస్ట్? యప్. వద్దు, ఫస్ట్ నువ్వు తిను. ఆహా, సూపర్ ఉంది. వ్యూవర్స్ కి తెలుసు నువ్వు ఏమేం కలిపావో. దెర్ ఇస్ నో స్మెల్ ఆఫ్ ఫిష్. వచ్చిందా? హే, నువ్వు బాగుంది అనబోతున్నావు. యూ సెడ్ లైక్ and then you are like this. What is it? ఓకే 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 వానా. ఇదండి ఇలా చెప్పాడు కదా, మళ్ళీ ఇలా ఇలా ఎందుకు అంటున్నాడు? ఇలా చేతో ఇలా 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 అనేస్తారు. కాలిందా ఏదో పెద్ద పొడుగాటి గోర్లు ఉన్నాయి కదా అని చేస్తే అలానే ఉంది.
హలో పక్కకు జరగండి, ఆ పక్క నాది ఉంది. నాది కాదా తీస్తున్నది? నీది నేను ఎందుకు తిత్తా? నువ్వు పక్కకు జరిగితే ఇదిగో నావి ఫ్రై అవుతున్నాయి చూడు. ఎవరిది టేస్టీగా ఉంటుందో చూద్దాం. విరిగిపోతుంది విరిగిపోతుంది విరిగిపోతుంది, ఇది విరిగిపోతుంది విరిగిపోతుంది విరిగిపోతుంది. చెఫ్ ఇస్ స్ట్రగ్లింగ్. ఎస్. ఉడికిన ఫిష్? ఉడికిన ఫిష్ కాదు, ఫ్రై అయిన ఫిష్ ని. ఇప్పుడు దాకా ఉడికిన ఫిష్ అన్నా? నేను ఫ్రై అయిన ఫిష్ అని అన్నా. ఇదిగో నీ ఫిష్ ఉడుకుతుంది కొత్త 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 కొత్త. యాక్చువల్లీ ఇక్కడ మనకు ఫ్రై అయ్యిందని ఎలా తెలుస్తుంది అంటే ఇది కొద్దిగా హార్డ్ అవుతుంది. హార్డ్ అయ్యింది అంటే దీని లోపల ఉన్న ఫిష్ కూడా బాగా ఫ్రై అయినట్టు అర్థం. చూసారా, దిస్ గై తినేసాడు దీన్ని. నాకేం సంబంధం, నేను ఇప్పుడే వస్తుంటే. ఇదిగో ఇది తినేసాడు. తిన్నావు. ఓకే, బాలేదన్నా, నీకు నచ్చలేదన్నా, మళ్ళీ అన్ని కథలు చేసినా ఎందుకు తిన్నావు నాది ఫిష్? హలో, ఎవరైనా ఉన్నారా? నువ్వే తినేది దీన్ని. నాకు సంబంధం లేదు, ఎవరైనా తిన్నారా అడుగు. ఇంట్లో ఉన్నది మన ఇద్దరమే, నువ్వు నాకు ఎవరు తింటారు? ఓన్లీ గార్లిక్ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇక్కడ 5 చిల్లీస్ తీసుకున్నాను. ఇది మనం డీప్ ఫ్రై చేసుకున్న ఫిష్. ఫస్ట్ మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాం. అంటే ఎప్పటి నుంచో పాన్ హీట్ లో ఉంది, సో నేను డైరెక్ట్ గా గార్లిక్ ని యాడ్ చేశాను. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు యాడ్ ద చిల్లీస్. బేబ్ సిజర్ ప్లీజ్. చిల్లీ సీజర్స్ తో కట్ చేస్తావా? నాకు మండుతాయి చేతులు. ఇక బాగా ఫ్రీజ్ చేసిన చిల్లీస్ అన్నమాట. దాన్ని మనం ఇలా కసక్ కసక్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక మనం సోయా సాస్ యాడ్ చేసుకున్నాం. దాంతో పాటు మనం ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి, వాటర్ కూడా. ఓ యు ఆర్ హెల్పింగ్ మీ అవుట్. తినాల్సింది. కలుపు ఫస్ట్. కలుపుతున్నా, పెరుగు విరిగిపోతుంది. ఓకే కలిపా. దీంట్లోకి ఇప్పుడు మన ఫిష్ ని యాడ్ చేసుకున్నాం. బాగా కలిపాక ఫైనల్ గా ఇలా అవుతుంది. రెడీయా? నా ఫిష్ ఫ్రై. ఇది నా అపోలో చైనీస్ స్టైల్ ఫిష్. ఏంటది? ఏంటది? ఏంటి? సోయా సాస్ వేయడం వల్ల కలర్ వచ్చింది. సోయా సాస్ తెలుసా నీకు? చూడండి ఎలా ఉందో నాది. ఇది ఒక సాదా సీదా ప్లెయిన్ ఫిష్ ఫ్రై. నాది అపోలో స్టైల్ చైనీస్ ఫిష్ ఫ్రై. అబ్బో, చూసాంలా. టేస్టింగ్ టైం. ఏంటి నీది నువ్వు నాది నేను టేస్ట్ చేసుకున్నా? ఎక్స్చేంజ్ ఫస్ట్ నాకు టేస్ట్ చేసుకుని. అంటే నీకు నీ పైన నమ్మకం లేదు. నా పైన నమ్మకం ఉంది, అందుకే నేను టేస్ట్ చేసుకున్నాను. అరే ఇప్పుడు ఆ తిని ఏదైనా అయిందనుకో, దాని తర్వాత నాకు తినడానికి ఉండాలి కదా. అలా అంతా కాదు, నీది నువ్వు టేస్ట్ చేయడానికి లేదు. నువ్వు నాది టేస్ట్ చేసి ఫస్ట్ చెప్పాలి. నీది నువ్వు టేస్ట్ చేసి ఆ బాగుంది ఆ బాగుంది అని రివ్యూ ఇవ్వలేదు. ఓకే, సో వి ఆర్ గోనా ఎక్స్చేంజ్ నమ్మచ్చా? నేను నమ్మట్లేను. ఓకే గైస్, సో రైట్. వాట్ ఇస్ దిస్? రైట్. ఆకలిస్తుంది, తినేద్దాం. రైట్. సో ఫైనల్లీ మేము మా డిషెస్ ని కుక్ చేసేసాము. ఇది ఒక యాజ్ యు ఆల్ నో సాదా సీదా నార్మల్ ఫిష్ ఫ్రై. వి ఆర్ గోనా టేస్ట్. సో ఫస్ట్ ఐ యామ్ గోనా టేస్ట్ యువర్ ఫిష్ ఫ్రై, దెన్ యు ఆర్ గోనా టేస్ట్ మైన్. ఓకే? ఆర్ విల్ లుక్ టుగెదర్. We'll do together. ఓకే. 1 2 3 రైట్. ఉప్పేకుంది. చాలా బాగుంది. I like it too. ఇంకా నేను వచ్చేసి నాది నేను టేస్ట్ చేస్తాను. Okay, let's see. Come on. Please, ఇది మాత్రం ట్రై చేయండి. అసలు No, no, no. ఇండియన్ ఇది మాత్రం ట్రై చేయండి. అదొక సాధారణమైన fish fry. ఫ్రై కాదు, ఫిష్ ఫ్రై. Yeah, it doesn't hold like it is fish and fry. దాని ముందు అపోలో లేదు, దాని తర్వాత చైనీస్ లేదు. అది పచ్చిమిరపకాయ. దాని ముందు పచ్చిమిరపకాయ. This is so tasty and Manchurian లా ఉంది. Didn't you get the Manchurian feel? Wow. It is a honest review, guy. He gives good reviews. I loved it. గుడ్. సో మీరు ఈ ఫిష్ ఫ్రైస్ ని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. తిరిగి మళ్ళీ శేషాంత్ అను ఛానల్లో కలుసుకుందాం. నువ్వు స్టార్ట్ చెప్పలేదు అసలు. హలో, లెట్ మీ ఎంజాయ్ ది ఫోటోస్. ఓ టర్న్ అరౌండ్ ఫర్ ద వీడియో ప్లీజ్. No. బ్రింగ్ ద నేచురల్ థింగ్స్ అవుట్. Natural things out. వస్తాయి. రావాలి మరి, నువ్వు న్యాచురల్ గానే మాట్లాడాలి. ఐ కాంట్ గివ్ యూ స్క్రిప్ట్ ఎవ్రీ టైం. ఓకే, చెప్పు, స్టార్ట్. Only always I have to. Hey, welcome to Sheshanth. నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేవు? Welcome to
ఇదంతా కంటెంట్ కోసం వాడుకున్నావు కదా నువ్వు. ఒరే స్వామి నువ్వు వెల్కమ్ టు చేశాను అని చెప్పు. ఇదంతా కంటెంట్ కోసమే కదా, నిజం చెప్పు. కాదు, కట్ చేస్తా. ఓకే